హలో గాయ్స్, వెల్కమ్ టు కేమర్ కుర్రాడు. ఈరోజు మనము యూట్యూబ్లో ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలుసుకుందాం. బేసిక్గా వ్యూస్కి మనకి రెవెన్యూకి సంబంధం ఉండదు, ఎందుకంటే కొన్ని వ్యూస్కి యాడ్స్ ప్లే అవుతాయి, కొన్ని వ్యూస్కి యాడ్స్ ప్లే కావు. అయితే మనకి వ్యూస్కి మళ్ళీ రెవెన్యూకి సంబంధం ఉండదు. కాకపోతే మనకి అమౌంట్ అనేది ఒక్క వీడియోకి ఒక లెక్క ఉంటుంది. కొన్ని 1 lakh వ్యూస్కి వచ్చినా దానికి కానీ 50,000 వ్యూస్ వచ్చినా కానీ రెవెన్యూ అనేది సేమ్ ఉండొచ్చు, కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుండొచ్చు. అయితే మనము ఈ వీడియోలో స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తా ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చిందని. ఫస్ట్ 10 వ్యూస్ నుంచి మనకి హైయెస్ట్ 1 million వ్యూస్ వరకు ఎంత అమౌంట్ వస్తుందో ఈ వీడియోలో చూపిస్తా, చివరి వరకు చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ మన ఇది ఓపెన్ చేస్తున్నా. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా చూపిస్తుంది కదా. అయితే బేసిక్గా మనకి ఫస్ట్ స్టార్టింగ్ 10 వ్యూస్ నుంచి చూద్దాం. ఇది బేసిక్గా ఇది మనకి షార్ట్ వీడియోస్ కౌంట్ చేసుకోవద్దు, ఎందుకంటే షార్ట్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చినా మనకి అమౌంట్ అయితే తక్కువ ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను నేను. ఒక 2K వ్యూస్ అయితే ఉన్నాయి కదా దీనికి. ఈ 2K వ్యూస్కి మనకి అమౌంట్ చూద్దాం. ఇక్కడ ₹1.30 ఉంది కదా. అలాగే ఇప్పుడు మనము లాంగ్ వీడియోస్కే కన్సిడర్ చేసుకుందాం, ఎందుకంటే ఈ వ్యూస్కి అన్నిటికీ ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసుకో. ఇప్పుడు ఫస్ట్కి ఒక 5 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ వీడియో ఉంది కదా 30ది, అంటే వీడియో మన లెంత్ బట్టి చూద్దాం అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ 5 వ్యూస్కి మనకి 19 పైసా వచ్చింది. అలాగే ఈ వీడియో వచ్చేసి మనకి 10 వ్యూస్ అంటే 14 వ్యూస్ ఉన్నాయి. 10 వ్యూస్కి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 10 వ్యూస్కి వచ్చేసి 39 పైసా ఉంది. అంటే మనకి రెవెన్యూ ఒకటి ఉండదు ప్రతి వీడియోకి. ఇప్పుడు మనకు ఒక 20 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది చూద్దాం. 20 వ్యూస్ది అంటే నియర్ దగ్గర 20 వ్యూస్ కానీ కొద్దిగా ఏమో ఉన్నా చూద్దాం. ఇక్కడే మనకి 25 వ్యూస్ అయితే ఉన్నాయి కదా, దీనిపైన చూద్దాం. 25 అయితే ఉన్నాయి వ్యూస్. ఇక్కడ మనకి 25 వ్యూస్కి ₹2.85 అయితే ఉన్నాయి, అంటే దగ్గర ₹3 దగ్గరకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకి అట్లనే 30 వ్యూస్కి ఎంత వచ్చినాయి చూద్దాం. 30 వ్యూస్కి 1. అంటే ఇక్కడ మనకి చెప్పినా కదా, వ్యూస్కి మనకి రెవెన్యూకి సంబంధం లేదు, ఎన్ని యాడ్స్ ప్లే అయినాయి దాన్ని సంబంధం ఉంటుంది. 30 అయింది కదా. ఇప్పుడు ఒక 40 సంథింగ్ చేంజ్ ఉన్నాయి కదా. ఈ వీడియో చూద్దాం. నియర్ 50 అనుకోండి, 50 వ్యూస్ అనుకోండి దగ్గర. దీనికి చూడండి ₹1.50 అవుతుంది, 1.52 పైసా అయితే ఉంది. ఇప్పుడు ఎంత ఒక మినిమం ఒక 50 వ్యూస్ అనుకోండి, 66 వ్యూస్ ఉంది కదా ఇది. దీనికి ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ 3.617 పైసా ఉంది. అంటే ఇక్కడ మనకి 20 వ్యూస్కి ఒక ₹1 వచ్చినట్టు లెక్కేసుకోవాలి ఈ వీడియోకి కన్సిడర్. ఇక్కడ మనకి ఎంత ఇస్తాడు, 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చేస్తుంది ఇక్కడ దీంట్లో ఇస్తాడు. రెవెన్యూ సెక్షన్లో పోయినాక మనకి ఇక్కడ మనకి 1000 మంది చూస్తే మనకి ₹48 ఇస్తాడు. ₹48 1000 ఇస్తాడు కదా. అయితే అడ్వర్టైజ్మెంట్ మన వీడియో పైన ఎంత ఖర్చు పెడతాడంటే ₹185 ఖర్చు పెడతాడు. ఇవన్నీ ట్యాక్సెస్ అవన్నీ పోను మనకి యూట్యూబ్ ఎంత ఇస్తుంది అంటే 1000 వ్యూస్కి ₹48 అయితే ఇస్తుంది మనకి. అంటే మనకి 45% యూట్యూబ్ కమిషన్ తీసుకొని ప్లస్ అవన్నీ తీసుకొని మనకి ₹48 అయితే ఇస్తుంది ఫర్ ఇయర్. ఇప్పుడు ఎంత ఒక 100 ప్లస్ వచ్చిన వీడియో చూద్దాం. ఇక్కడ ₹100ది మనకి లేదు కాబట్టి 100ది వ్యూస్ లేవు కాబట్టి వీడియో ఇక్కడ ఉంది స్టూడెంట్స్ కోసం పార్ట్ టైం జాబ్ అనేది 100కి కొద్దిగా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ 100 వ్యూస్కి మనకి అమౌంట్ ఎంత వచ్చిందంటే చూడండి. ఇక్కడ 100 వ్యూస్కి 2 పైసనే వచ్చింది, ఎందుకంటే మనకి యాడ్స్ని బట్టి రెవెన్యూ ఉంటుంది అని చెప్పినాయి కదా. అలాగే ఇప్పుడు మనకి ఒక 150 వ్యూస్కి ఎంత వస్తుంది అమౌంట్ చూద్దాం. ఇక్కడ 143 వ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ రెవెన్యూ ఎంత వచ్చిందంటే 4.38 పైసా వచ్చింది. అయితే మనకి ఇక్కడ అడ్వర్టైజర్ మనకి ఎంత పే చేస్తాడు అంటే
91 రూపీస్ పే చేస్తాడు. మనకి యూట్యూబ్ వచ్చేసి 34 రూపీస్ ఇస్తుంది 1000 వ్యూస్కి. అలాగే ఇప్పుడు మనకి 200 వ్యూస్ ఇక్కడ ఉంది కదా డ్రీమ్ లెవెల్ది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నా 200 వ్యూస్కి. ఇక్కడ మనకి 5 రూపీస్ అంటే ఇప్పుడు మనకి అసలు వ్యూస్కి మనకి రెవెన్యూకి సంబంధం లేకుండా చూపిస్తుంది కదా 5.52 పైసా. అలాగే ఇప్పుడు 200 అయిపోయింది కదా. ఇప్పుడు మనము 1000 రూపీస్ చూద్దాం. ఇక్కడ మనం హైలైట్ పెట్టుకుందాం. హైలైట్ పెట్టుకుంటే దీనికి ఫస్ట్ దానికి యాడ్స్ ఆఫ్ చేసిన 68,000 ఉన్నాయి. యాడ్స్ పెట్టేది ఉండే కానీ యాడ్స్ పెట్టలేదు నేను. దానికి అమౌంట్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఆ వీడియో రీచ్ అనేది తగ్గిపోయింది. అప్పుడు పెట్టేస్తే అయిపో మంచి అమౌంట్ వచ్చింది. నేను అప్పుడు చూసుకోలేదు, దాన్ని ఆన్లైనే ఉంది అనుకున్నా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి 15,000కి దగ్గర ఉంది కదా. ఇది 1300 ఉంది కదా. ఈ 1300కి వ్యూస్కి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ దగ్గర 30 రూపీస్ అయితే ఉంది. 30 రూపీస్ దాకా వచ్చింది. 1300కి 30 రూపీస్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనకి 2000 వ్యూస్కి ఎంత వస్తుందో అమౌంట్ చూద్దాం. ఇక్కడ చూడండి 2000 వ్యూస్కి మనకి ఎంత వచ్చింది, 12 రూపీస్ వచ్చింది. దగ్గర 13 రూపీస్ అంటే ఇప్పుడు మనకి 39 వ్యూస్కి ఏమో 30 రూపీస్ వచ్చింది. ఇక్కడ 2000 వ్యూస్కి ఏమో 12 రూపీస్. ఎట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకి హైలైట్ వ్యూస్ వచ్చేసి మనకి ఇప్పుడు దీంట్లో 7,000 చిల్లర వ్యూస్ ఉన్నాయి కదా, 7,500. దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. వ్యూస్ వచ్చేసి 7,500 అనుకో దగ్గర. ఇప్పుడు 80 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. దీనికి అమౌంట్ వచ్చేసి 271 రూపీస్ వచ్చింది. దీనికి బరాబర్ వచ్చింది. అంటే 4000 వ్యూస్కి $1 వచ్చినట్టు లెక్కేసుకోవాలి దీంట్లో. అంటే యాడ్స్ కూడా మంచిగా పడ్డాయి. మనకి అడ్వర్టైజర్ ఎంత పే చేస్తుందంటే 1000 వ్యూస్కి ఇలా రెవెన్యూ అయితే బాగుంది. అడ్వర్టైజర్ మనకి 59 రూపీస్ 60 రూపీస్ అయితే మనకి పర్ 1000 వ్యూస్కి ఇస్తుంది. యూట్యూబ్ మనకి ఇలా మనకి 50% ఇస్తుంది. 36 రూపీస్ ఇస్తుంది 1000 వ్యూస్కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ వీడియో ఉంది కదా, దీనికి రెవెన్యూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం దీంట్లో గవర్నమెంట్ యాడ్సే పడతాయి. పాస్పోర్ట్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ యాడ్సే పడతాయి. కాబట్టి దీంట్లో 8,700 వ్యూస్ ఉన్నాయి. ఇక దగ్గర 8,800 వ్యూస్ ఉన్నాయి. దీనికి చూడండి 110 రూపీస్ అయితే ఉన్నాయి. ఇందులో దానికేమో 7,000 చేంజ్కి ఏమో 271 రూపీస్. దీంట్లో 8,700 ఉన్నాయి కదా, దీనికి ఇంత తక్కువ ఉన్నాయి. తక్కువ అయితే వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక 10,000 వ్యూస్కి ఎంత వస్తుందో అని చూద్దాం. ఇక్కడ మనకి ఇంకో వీడియో చూద్దాం. చూసిన తర్వాత వేరే వీడియో కదా. అయితే ఇక్కడ మనకి 17,000 వ్యూస్ ఉన్నాయి కదా, దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ 17,000 వ్యూస్కి మనకి లైఫ్ పెడుతున్నా. ఇక్కడ 365 డేస్ ఇన్కమ్ పెడుతున్నా. చూడండి ఇక్కడ మనకి 55 రూపీస్ వచ్చింది. యాడ్స్ అంటే వ్యూస్కి రెవెన్యూకి అయితే సంబంధం లేదు. మనకి ఇక్కడ అదే మనకి 1,70,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దగ్గర 2 లక్షల వ్యూస్కి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే 13,000 అనుకోండి. దగ్గర 12,905 రూపాయలు అవుతుంది కదా. మనకి ఒక వీడియోకి ఇంత రావడం అయితే జరుగుతుంది. 1,73,700 వ్యూస్కి 12,905 రూపాయలు వచ్చింది. అదే మనకి 3 లక్షల వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 3,12,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సబ్స్క్రైబర్స్ 555 మంది వచ్చారు. అలాగే 30,000 వచ్చారు. అంటే మనకి ఇక్కడ 1,00,000 వ్యూస్కి 10,000 వచ్చినట్టు లెక్కేసుకోవాలి. 1,00,000 వ్యూస్కి 10,000 అంటే ఇక్కడ చూడండి రెవెన్యూ అయితే దీంట్లో బాగుంది. అలాగే ఇప్పుడు మనము 1 మిలియన్ దగ్గర వ్యూస్ ఉన్నదానికి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి 1 మిలియన్కి దగ్గర ఉంది. అంటే దగ్గర ఇప్పుడు 8,10,000 వ్యూస్ అయితే ఉన్నాయి. దీనికి రెవెన్యూ వచ్చేసి మనకు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ 31,200 మంది వచ్చారు. అలాగే ఇన్కమ్ వచ్చేసి 3,20,790
769 రూపీస్ అయితే రావడం జరిగింది. దగ్గర దగ్గర 3,21,000 అనుకోండి. ఇన్కమ్ అయితే ఫ్యూచర్లో పెరుగుతుంది కదా. ఇంత మనం అయితే ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే యూట్యూబ్లో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోండి, క్రియేట్ చేసుకోండి, ఎర్నింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.